తెలంగాణలో తాజా పరిణామాలు చూస్తుంటే భారతీయ జనతా పార్టీ జోష్ పెరుగుతున్నట్టే కనబడుతుంది. మొన్నట అసెంబ్లీ ఎన్నికల్లో జోష్ వచ్చింది. బట్ బండి సంజయ్ని తీయడంతో కొంత మైనస్ అయింది. చివరిలో సెట్ చేసుకున్నారు. కానీ 8 సీట్లు 14% ఓట్ల దగ్గర ఆగిపోయారు. అదేంటంటే ఎండింగ్ దాకా ఇది ఉండటం వల్ల. అయితే ఈ దఫా అంటే అప్పుడు చేరికలు ఇవన్నీ కూడా కాంగ్రెస్ వైపు వెళ్ళిపోయినాయి. దాంతో కథ మారింది. ఇప్పుడు చూసుకుంటే కాంగ్రెస్కి వచ్చే వాళ్ళ సంఖ్య లేదు, అక్కడ బీఆర్ఎస్కి వచ్చే వాళ్ళ సంఖ్య లేదు, వెళ్ళిపోతున్న వాళ్ళ సంఖ్య బీఆర్ఎస్ నుంచి ఉంది. అన్ని చేరికలు ఎవరి వైపు వెళ్తున్నదంటే భారతీయ జనతా పార్టీ వైపు వెళ్తుండటం అన్నటువంటిది కీలకమైనటువంటి పరిణామం. తాజాగా చూస్తే సిట్టింగ్ ఎంపీలు సీతారాం నాయక్, నగేష్లు భారతీయ జనతా పార్టీలో చేరడం, తద్వారా వాళ్ళకి ఎంపీ సీట్లు ఖరారైపోయినట్టే. ఆల్రెడీ మొన్న పార్టీలకు ఇచ్చినటువంటి విధంగానే ఉంటుంది. అలాగే మాజీ ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, జలగం వెంకట్రావు కూడా చేరారు. తద్వారా ఇంకొక 2 ఎంపీ క్యాండిడేట్లు అవుతారేమో చూడాలి. జలగంని ఖమ్మంకి ఇస్తారా ఏంటన్నటువంటిది కూడా చూడాలి. ఓవరాల్గా చూసుకుంటే భారతీయ జనతా పార్టీలో జోష్ పెరిగింది. ఎంపీ సీట్లలో భారతీయ జనతా పార్టీ గెలుస్తుందన్నటువంటి నమ్మకం ఆల్రెడీ ఉంది. క్రిందటిసారి కూడా అసెంబ్లీ ఎన్నికల్లో 7% ఓట్లు వస్తే పార్లమెంట్ ఎన్నికలకు వచ్చాడు దాదాపు 20% దాకా ఓట్లు వచ్చినాయి. అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో 1 సీట్ వస్తే పార్లమెంట్ ఎన్నికల్లో 4 సీట్లు వచ్చినాయి. తెలంగాణ ఓటర్లు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తున్నారు. రాష్ట్రానికి ప్రయోజనం ఎవరు చేకూరుస్తారన్నట్టు. మొన్న అందుకనే పూర్తి మెజార్టీతో కాంగ్రెస్కి ఇచ్చారు. అట్లాగని బంపర్ మెజార్టీ ఇవ్వలేదు. అట్లాగే ప్రతిపక్షంలో కూర్చోబెట్టినటువంటి పూర్తి బలమైనటువంటి ప్రతిపక్షంగానే కూర్చోబెట్టారు. గతంలో కాంగ్రెస్ పార్టీ 20 సీట్ల లోపుకు పరిమితమైంది ప్రతిపక్షం. కానీ ఈ దఫా బీఆర్ఎస్ ప్రతిపక్షంలో 39 స్థానాలతో బలమైనటువంటి ప్రతిపక్షాన్నే కూర్చోబెట్టారు. తద్వారా వాళ్ళు చాలా బాధ్యతాయుతంగా ఆలోచిస్తున్నారు ప్రజలు. అట్లాగే ఇప్పుడు ఎంపీ సీట్ల పరంగా కూడా ఆ రూట్లో ఉంటుందనేది చూడాలి.